పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ని నియమించింది ఏఐసీసీ. సుదీర్ఘ కసరత్తు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ ని ఫైనల్ చేసింది హైకమాండ్. అయితే మహేష్ నియామకంపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ చీఫ్ గా మహేష్ స్టేచర్ సరిపోదన్న టాక్ పార్టీలో నడుస్తోంది. తనకి ఇబ్బంది తలెత్తకూడదనే సీఎం రేవంత్ డమ్మీ వ్యక్తిని ప్రతిపాదించాడన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని నియమించింది ఏఐసీసీ. కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ కసరత్తు తర్వాత మహేష్ గౌడ్ పేరుని ఖరారు చేసింది. పీసీసీ చీఫ్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థానంలో మరొకరిని నియమించాలని హైకమాండ్ ని కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవీకాలం జూన్లోనే ముగిసింది. ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేసింది హైకమాండ్. నిజామాబాద్ జిల్లాకి చెందిన మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి దశ నుండే ఎన్ఎస్యుఐలో పనిచేసిన మహేష్ గౌడ్ యూత్ కాంగ్రెస్ లో అనేక పదవులు నిర్వహించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014 నిజామాబాద్ అర్బన్ నుండి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు. 2021 జూన్ నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఇటీవలనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మహేష్ గౌడ్. అయితే పీసీసీ చీఫ్ ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపింది. అనేక మంది నేతల పేర్లు తెరపైకి వచ్చినా తుది దశలో మాత్రం మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి ఇద్దరి పేర్లే మిగిలాయి. మహేష్ కుమార్ కి సీఎం రేవంత్ మరో మంత్రి సపోర్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మధు యాష్కి హైకమాండ్ పెద్దలతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు మరికొందరు నేతలు మద్దతు ఇచ్చారట. మధు యాష్కి అయితే రాష్ట్రంలో మరో పవర్ సెంటర్ అవుతుందని భావించే మహేష్ వైపు రేవంత్ మొగ్గు చూపారని అన్న చర్చ నడుస్తోంది. సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ ని ఎంపిక చేసింది అధిష్టానం. మహేష్ గౌడ్ నియామకంపై సీనియర్లు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ విధేయుడే అయినప్పటికీ పీసీసీ చీఫ్ గా స్టేచర్ సరిపోదు అన్న టాక్ సొంత పార్టీ నేతల్లో ఉంది. డమ్మీ వ్యక్తి పీసీసీ చీఫ్ అయితేనే తనకు హైకమాండ్ వద్ద ఇబ్బంది ఉండదనే మహేష్ గౌడ్ ని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారన్న టాక్ ఉంది. ఢిల్లీలో గ్రిప్ ఉన్నవారు పీసీసీ అధ్యక్షుడైతే ప్రభుత్వానికి సమాంతరంగా మరో పవర్ సెంటర్ తయారవుతుందనే భయంతోనే మహేష్ కు సీఎం రేవంత్ మద్దతుగా నిలిచారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ నియామకం కావడంతో ఇక మిగిలిన పదవుల భర్తీపై ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఆశావాహులు.